सरस्वती नमस्तुभ्यं ध्यारम्भं करिष्यामि सिद्धुर्भवतु मे सदा अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापीठनिलये सरस्वती नमोऽस्तुते शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं అవునా స్వరమే ఒక వరమాట. మనకు మంచి సార్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అనిల్ కుమార్ సార్, ప్లీజ్ కమాండ్ టు ద డయాస్. నెక్స్ట్ డాన్స్ గ్రూప్ డాన్స్. ముఖ్యంగా మన ముందు ఉన్నటువంటి అతిపెద్ద సవాల్ ఎగ్జామ్స్. మన కళాశాలలో ప్రతి విషయాన్ని కూడా వేణుసార్ గారు ప్రత్యక్షంగా అన్ని రకాలుగా అంటే విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడాలని సార్ మనకు చదువుతో పాటుగా ఆటలు అదేవిధంగా అన్ని రకాలైనటువంటి వాటర్ కానీ అదేవిధంగా మనకు కావలసినటువంటి ప్రతి విషయాన్ని దగ్గర ఉండి చూసుకోవడం జరిగింది. ఇంతమంది ఉన్నారు ముందు. గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్. రెస్పెక్టెడ్ సార్స్, మై డియర్ ఫ్రెండ్స్, మనందరం ఇక్కడ ఫేర్వెల్ జరుపుకోవడానికి గ్యాదర్ అయినాం కదా. ఫేర్వెల్ అంటే ఏంటి ఎవరికి తెలదా? వీడుకోవాలట. మధ్యలో డాన్సర్ వచ్చింది. ఎవరికి వీడుకోలు? సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎవరు ఇస్తున్నారు? అంటే మమ్మల్ని వెళ్ళిపోమని చెప్తున్నా. మరి వెళ్ళిపోమంటారా? నేను చెప్తా. వీడుకోలు అంటే మాకు ఇక్కడ ఉన్న మెమోరీస్, ఇక్కడున్న మా జ్ఞాపకాలు ఇవన్నీ వదులుకొని వెళ్ళిపోవాలి మేము. అది మీకు కూడా ఒక స్టేజ్ వస్తుంది కావచ్చు, పోవాలి మీరు కూడా, తప్పది. నేనైతే నిజంగా చెప్తున్నా, ట్యాప్ని మాత్రం నేను ఘోరంగా మిస్ అవుతాను నా లైఫ్లో అని చెప్తారు సార్. మనకి లైఫ్ గైడెన్స్ కూడా ఇస్తుంటారు. అసలు ఇంగ్లీష్ మీడియం అయితే మొత్తం అందరితో ఫ్రెండ్లీ ఉంటారు. ఫిజిక్స్ సార్ అయితే మల్టీ టాలెంటెడ్ స్టార్. అసలు ఒకసారి ఊహిస్తారు. విద్యార్థులారా, మన ఇంటర్మీడియట్ అనేది మన జీవితంలో ఒక కీలకమైనటువంటి దశ. ఈ దశలో ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవడానికి, ఉన్నత ఆశయాలను ఏర్పరచుకోవడానికి, ఉన్నతంగా జీవించాలంటే నీ జీవితం బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఇంటర్మీడియట్ అనేది ఒక కీలకమైనటువంటి దశ. ఆ దశే ఇంటర్మీడియట్ దశ. మరి నీ జీవితం ఎవరి చేతిలో లేదు, నీ చేతిలోనే ఉంది. నీ జీవితం నీ చేతిలోనే ఉంది. నువ్వు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా నీ జీవితం నీ చేతిలో ఉంది. నీ జీవితాన్ని నువ్వు సక్సెస్ చేసుకోవాలంటే ఇంటర్మీడియటే నీ యొక్క లక్ష్యం, ఆశయం అయి ఉండాలి. వారి వ్యక్తిలో ఆనందం నింపే వ్యక్తి మన విశిష్ట అతిథి, సింగర్, మోటివేటర్ కె వెంకటేశ్వర సార్ గారిని కరతాల ధ్వనుల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గట్టిగా గట్టిగా ఎన్ఎస్ఎస్ క్లబ్స్. అదేవిధంగా
తన అనుభవాన్ని ఒక ప్రేరణ, ఒక ఆదరణ, అందరినీ సమన్వయపరుస్తూ సమానపరుస్తూ తన తండ్రితో మీద ఆధారపడుతూ తాను ఎదుగుతున్న సమయంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా తాను సాధించాలనుకున్నంత వరకు కష్టాలకు కన్నీళ్లకు కరిగిపోలేదు, కుల వివక్షతకు కృంగిపోలేదు, మత వివక్షతకు మగ్గిపోలేదు. చదువనే ఆయుధాన్ని ఆత్మవిశ్వాసంగా చేసుకొని అంచెలంచెలుగా ఎదిగి దేశానికి రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లో ఆయన చదివిన చదువులో 1%. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక చెట్టు, ఆ చెట్టు యొక్క అభివృద్ధి తన వేళ్ల పైన ఆధారపడి ఉన్నది. ఆ వేరుకు కావాల్సింది నీరు. ఆ వేరుకు ఎంత నీరు వస్తే ఆ చెట్టు అంత ఎదుగుతుంది. ఎప్పుడైతే నీరు అందడం మానేస్తామో ఆ చెట్టు ఎదుగుదల ఆగిపోతుంది. అంటే నీరు అందడం ఆ చెట్టు ఇట్ ఈజ్ ఏ కంటిన్యూ ప్రాసెస్. నాకు ఒక టెక్నిక్ చెప్పండి. కొడితే 6 పడాలి. అప్పుడు ఆ గురువు గారి దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ, బాబు నువ్వు ఇట్లా అడుగుతున్నావు కదా, నేను సక్సెస్ అంటే ఏంటో చెప్పను, చూపిస్తా, నీవు నాతోనే రా, నీకు సక్సెస్ ఏంటో చూపిస్తా అంటే ఆ విద్యార్థిని తీసుకొని వెంటబోతున్నాడు. నువ్వు ఏం మాట్లాడకు, నేను సక్సెస్ ఏంటో చెప్తాను, నా వెంటరా అన్నాడు. ఆ గురువు గారు నడుస్తున్నాడు, గురువు వెనక స్టూడెంట్ నడుస్తున్నాడు. గురువు గారు నడుస్తున్నారు, చెరువు దగ్గరికి పోయిండు. స్టూడెంట్ కూడా తన వెనక చెరువు దగ్గరికి వచ్చిండు. సారేమో సక్సెస్ చెప్పమంటే చెరువు దగ్గర తీసుకొచ్చింది అనుకుంటున్నాడు. అప్పుడు ఆ నీళ్ళకు పోయిండు గురువు గారు. ఆ విద్యార్థి నీళ్ళకి వచ్చిండు. ఇటే చూడాలి అబ్బాయిలు, మీకోసమే. భుజాల దగ్గర కాక నీళ్ళు వచ్చినాయి. గురువు గారు ఒక్కసారి తల మీద చెయ్యి పెట్టి గట్టిగా నీళ్ళ లోపలికి అదిలిండు. అప్పుడు సమయం చూస్తున్నాడు. 10 సెకండ్లు, 20 సెకండ్లు, 30 సెకండ్లు, 50 సెకండ్లు వచ్చే వరకు ఆ లోపడున్న వ్యక్తి అమాంతం ఒకేసారి పైకి వచ్చిండు. సార్ సక్సెస్ చూపించమంటే నన్ను నీళ్ళల్లో నుంచి చంపుదాం అనుకున్నారంటే, అరే బాబు సక్సెస్ అంటే ఎక్కడో ఉంటదిరా, నీళ్ళల్లో ముంచి 10 సెకండ్లు, 20 సెకండ్లు, 50 సెకండ్లు ఇలా జరుగుతున్న క్రమంలో నీ ఊపిరిని కాపాడుకోవడానికి, నీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి నీ కాళ్ళతో, నీ చేతులతో బలంగా నువ్వు బయటకు రావడానికి ఎంత ప్రయత్నం చేసి నీ ప్రాణాన్ని కాపాడుకున్నావో, ఇంటర్ పాస్ అవ్వడమే నీ ప్రాణం అనుకుంటే, ఇంటర్ పాస్ అవ్వడమే నీ జీవితం అనుకుంటే, నీ చదువులో నీ ప్రాణం పెట్టి చదువు, అందులోనే సక్సెస్ ఉంటుందని ఆ గురువు గారు చెప్పారు. ఇంటికి రావడానికి తన చేతులతో, తన కాళ్ళతో, తన ముఖముతో, తన ముక్కుతో చిన్న చిన్నగా రంధ్రాలు చేస్తూ బయటికి వస్తూ కొన్ని గంటలు ప్రయత్నం చేసి బయటికి వచ్చింది. బయటికి వచ్చి ఆనందంగా బయటికి వచ్చి అడుగులు వేసింది, పరిగెత్తడం మొదలుపెట్టింది, పైకెగడం మొదలుపెట్టింది. ఆ కోడి పిల్ల స్వేచ్ఛగా సంతోషంగా జీవించింది. ఇప్పుడు రెండో కోడిగుడ్డులో ఉన్న కోడిపిల్ల ఇదే ప్రాసెస్ చేయాలి కదా. అదే ప్రాసెస్ చేసే క్రమంలో అది కష్టపడలే, అది ప్రయత్నం చేయాలి, బాహ్య ప్రపంచంలోకి రావడానికి ఎక్కువగా కష్టపడలే. కానీ మనలాంటి ఎవరు అంటే ఒక వ్యక్తి, హెల్ప్ చేద్దామన్న వ్యక్తి ఆ కోడిగుడ్డు రావడం కష్టంగా ఉంది అని దాని పై పొరలో ఉన్న కోడిగుడ్డు పొరను పగలగొట్టి ఆ కోడి పిల్లని తీస్తుంది. ఆ కోడిపిల్ల కొద్దిసేపు నడుస్తూ అలా కుప్పకూలిపోతుంది. ఎక్కగలుగుతావు, పైకి ఎగగలుగుతావు, జీవితంలో సక్సెస్ కాగలుగుతావు. అదే రెండవ ఎగ్గులో ఉన్న కోడిపిల్లలాగా డిపెండ్ అయితే, పక్క వాళ్ళ దగ్గర చూసి రాస్తే, లేదా ఇంకో రకంగా పాస్ అయిదాం అనుకుంటే నువ్వు వీడి నుంచి కోడిపిల్ల కాలేజ్ దాటి బయటికి పోతావేమో, కానీ జీవితంలో మాత్రం నడవలేవు, పరిగెత్తలేవు, పైకి ఎదగలేవు. అందుకనే మొదటి కోడిపిల్లలాగా మన కష్టం మీద మనం ఆధారపడితే ఎవ్వల మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. ఎవరికైనా చాలా మందికి తల్లిదండ్రులు కావచ్చు చాలా సుఖవంతమైన జీవితం ఇవ్వాలి పిల్లలకని. ఈ విధంగా మనం కష్టపడితే ఇంటర్ పాస్ అవడమే నీ లక్ష్యం. ఎలా చదవాలంటే ఇలా చదవాలి. ఇంత కష్టపడితే మనం ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అవుతావు. ఇంకొక విషయం చూసినట్లయితే థామస్ అల్వా ఎడిసన్ తన ప్రయోగం చేస్తున్నప్పుడు 299 సార్లు విఫలమైంది. 299 సార్లు అందరూ అతన్ని పిచ్చోడు అనుకున్నారు.
కానీ అతనేం చెప్పిందంటే ఫెయిల్ అయిన ప్రతిసారి ఆ 299 సార్లు ఒక కొత్త విషయాన్ని నేను కనుక్కున్నా అని చెప్పి 300 సారికి తన ప్రయోగం సక్సెస్ అయి ఈ భూ ప్రపంచానికి ఒక బల్బను కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ ప్రయత్నంలో నీ ప్రయత్నం ఎంత? ఒక క్వశ్చన్ రాకపోతే ఒక 10 సార్లు చదువు, 10 సార్లు మరణం చేసుకో, ఖచ్చితంగా నీకు ఆన్సర్ వస్తుంది. నీవు బలవంతుడు అనుకుంటే బలవంతుడు అవుతావు, నీవు బలహీనవాడు అనుకుంటే నువ్వు బలహీనుడుగా తయారవుతావు. నీవు ఎగ్జామ్లో పాస్ అవుతా అని బలంగా అనుకుంటే నువ్వు ఈజీగా పాస్ అవుతావు. నేను ఫెయిల్ అవుతా, నాకు చదువు రాదు, నా వల్ల కాదు అనుకుంటే నీ వల్ల కాదు, నీకు చదువు రాదు, నువ్వు ఫెయిల్ అవుతావు. చదువు ఎప్పుడు చేదుగానే ఉంటుంది, నీకు అర్థం కాదు, ప్రయత్నం చేయి. చేదుగా ఉంటుంది, ఇష్టం ఉండదు, ఆసక్తి ఉండదు, అయినా పర్వాలేదు, ప్రయత్నం చేయి. ఇదే నీ జీవితం. ఇంటర్ పాస్ అవ్వడమే నీ లైఫ్ లో మొదటిగా ఉన్న నీ లక్ష్యం అదే. అది పాస్ అయితే నేను ముందుకు ఎదగగలుగుతావు. చదివే మనకు విలువనిస్తుంది, చదివే మనకు ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. ప్రపంచంలో అన్నిటికంటే గొప్పనైన ఆస్తి ఏదైనా ఉన్నదంటే కేవలం ఎడ్యుకేషన్. నువ్వు అందకపోయినా ఆ పంట ఎక్కడ నాశనం అవుతుందని ఎంత ఆవేదన చెందుతాడో అంతకంటే ఎక్కువగా 4 నెలలకు ఉన్న రైతే అట్లా బాధపడితే 10 నెలలు చెప్పిన మా అధ్యాపకులు అయినటువంటి రైతులు ఈ 10 నెలల పంట వేసినాం, ఇది మంచి పంట వచ్చినట్టు రైతు ఎట్లా బాధపడ్డాడు, ఈ విద్యార్థి పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అని ఎంత మదన చెందుతున్నామంటే అంత మదన చెందుతున్నాము. మా మదన గురించి, మా ఆవేదన గురించి అన్నా మీరు ఖచ్చితంగా చదవాలి, ఎదగాలి. ప్రిన్సిపల్ సార్ గారికి మరియు మా జిల్లా అధికారి గారికి మరియు మా వెంకటేశ్వర సార్ గారికి రమేష్ బాబు సార్ గారికి, మా డిఓ సార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ, మన కాలేజీలో ఉన్న ఎంతో రకంగా నన్ను మోటివేట్ చేయడం జరిగిందని కోరుకుంటూ, ఇక్కడికి వచ్చేసిన లేబరు తాను కొట్టగా ఒక కొండ కరిగిపోతుంది. నేను ఎందుకంటే మాట్లాడుతున్నానంటే చెప్పగా ఒక విద్యార్థి అన్నా బాగుపడడా, ఆ ఒక్కడే 100 మందిని తయారు చేస్తాడని ఆశిస్తూ, నమ్ముతూ సెలవు తీసుకు. థ్యాంక్ యూ భాస్కర్ సార్, చాలా మంచి ఉపన్యాసాలు ఇచ్చి విద్యార్థులకు ప్రేరణ కలిగించినందుకు. ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కళాశాల పూర్వ విద్యార్థి, ఈ కళాశాలను రక్షించడం కొరకు తన వంతు ప్రయత్నం చేసినటువంటి జలంధర్, బతుకమ్మ టీవీ అండ్ ప్రెస్ క్లబ్ కొడిమేల మండల అధ్యక్షులైనటువంటి జలంధర్ గారిని సందర్భంగా మాట్లాడవలసిందిగా కొంచెం. 2000 సంవత్సరంలో మనకు ప్రభుత్వ జూనియర్ కాలేజీ కొడిమేలకు వచ్చింది. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ తెలుసా మీకు అందరికీ? కొడిమేలలో మధ్యాహ్నం వరకు స్కూల్ నడిచేది, మధ్యాహ్నం నుండి కాలేజీ నడిచేది. ఎంత కష్టం, వాళ్ళకెంత కష్టం, మాకెంత కష్టం. సబ్జెక్టులన్నీ అయ్యేవి కావు. ఆయన కాలేజీని ఇక్కడ కాపాడుకోవాలి, మా వంతు ప్రయత్నం చేయాలి. అప్పుడు అలా సాగుతున్న క్రమంలో 2001 మల్యాల్లో సెంటర్ ఎగ్జామ్ రాయాలంటే, ఇందాక సార్లంతా చెప్తున్నారు ఎగ్జామ్ మరీ ఎగ్జామ్ అంటే నాకు గుర్తుకొచ్చి చెప్తున్నా. ఇక్కడ చదువుకోండి, మల్యాల్లో పోయి ఎగ్జామ్ రాసి రావాలా. అందరూ స్టూడెంట్లు అందరూ పోవాలా, బండి, బైకు, ఆటోను, బస్సు ఎక్కి. పిల్లలందరూ వింటలేరు, ఇది మా కష్టం. టైంపాస్ చెప్తలేదు మీకు, మీ వంతు కూడా ఉంది ఇందులో. అప్పుడు మమ్మల్ని బదిలాడారు సార్, మీరు ఎంజాయ్ చేస్తున్నారా ఇంటర్లో? మేము మీకన్నా ఎక్కువ చేస్తాం, ఆడుతూ పాడుతూ. అప్పుడు సార్ మమ్మల్ని బతిమాలాడాడు, అరే బాబు, ఈ సంవత్సరంలో మీరందరు ఇక్కడ పాస్ అయితే ఈ సెంటర్ ఇక్కడ ఆగిపోతుంది. కొన్ని వేల మంది విద్యార్థులకు తరతరాలుగా సెంటర్ ఇక్కడ ఉండిపోతుంది అని చెప్పి ఆ ప్రిన్సిపాల్ గారు క్లాస్కు వెళ్ళి బ్రతిమాలాడాడు ఫ్యూచర్ కోసం. అప్పుడు మేమంతా కలిసి అందరం పాస్ అయ్యాం. సెంటర్ ఇక్కడ ఉంది, కష్టపడి చదివాం. ఎలా? లెక్చరర్లు లేరు, కొత్త కాలేజీ.
10 మంది లెక్చరర్లు ఉంటే 5గురే వచ్చారు. ఆ 5గురు ఒకరు 2 సబ్జెక్టులు తీసుకున్నారు, ఒకరు 2 క్లాసులు తీసుకున్నారు. వాళ్ళ సబ్జెక్టు కాదు కానీ తీసుకున్నారు కాలేజీ కోసం. ఆ రోజు వాళ్ళు మేము అంత కష్టపడితే ఈ రోజు మీరు అంత ఇక్కడ కూర్చున్నారు. ఒక సబ్జెక్టు సారు లెక్చరర్ 2 చెప్పడం అంటే అది మామూలు విషయం కాదు. ఆయనకు ఆ సబ్జెక్టు అవగాహన లేదు కానీ చెప్పారు. ఎలా ఆయన ఎందుకు కష్టపడ్డాడు? ఇప్పుడు సార్లు ఉన్నారే ఇక్కడ వచ్చేసి క్లాస్ రూమ్లోకి వచ్చేసి మనకు బోర్డు మీద రాస్తుండు మనకు చెప్తుండు అని కాదు. ఈ బోర్డు మీద 45 నిమిషాలు చెప్పడానికి రాత్రి అంతా కష్టపడాలి, రాత్రి అంతా బుక్ చదవాలి, మీకంటే ఎక్కువ చదవాలి. అలా చదివితేనే మీకు ఇక్కడ చెప్పగలుగుతాడు. ఒక సబ్జెక్ట్ చెప్పాలన్నా లెక్చరర్ 2 సబ్జెక్టులు చెప్పిందంటే ఇంకెంత కష్టపడి ఉండాలి. ఆ కష్టం విలువనే ఈ కాలేజ్. అప్పుడు అలా కష్టపడారు కాబట్టి ఈ కాలేజ్ ఆగింది. సో మీకు ఫస్ట్ దేవుడు ఎవరు? ఒక టీచర్, ఒక లెక్చరర్. ఇంట్లో మీరు ఎగ్జామ్కి వచ్చేటప్పుడు ఇంట్లో దేవుని మొక్కేస్తారు, వరాలు ఇస్తాడా? కానీ కాలేజీకి వచ్చిన తర్వాత ఒక టీచర్, ఒక లెక్చరర్ ఈ స్టూడెంట్ ఇలా వీడు చదువుతాడు, వీడు చదవగలుగుతాడు, వీడు రాయలేడు అని దృష్టిలో ఉంచుకొని వాడు పాస్ అయ్యేలా ప్రయత్నం చేస్తాడు. అవునా కదా? మరి ఫస్ట్ దేవుడే, మనకు సార్లు. అర్థమైందా? సార్ల మీద ఒక పాట ఉంటుంది, మీకు తెలుసా? అది కొంచెం చిన్నగా 2 లైన్లు నేను వాడతా. బ్రహ్మలు జ్ఞానాముదర సవిధులు కోవిధులు ముఖరిత మానస మునివరులు భూమిలో వెలిసిన సురవరులు బ్రహ్మలు బ్రహ్మలు అది అర్థొచ్చిందా? గురువులు బ్రహ్మలు అంటే దేవుళ్ళు, వాళ్ళతో సమానం వీళ్ళు. అర్థమైందా? సో ఎన్ఎస్ఎస్ ఎంతమంది ఉన్నారు? అసలు చేస్తారా, అవుతుందా, ఏంటి ఎవరికి తెలియదు కదా అని అంటే లక్ష్మీకాంత్ సార్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఆయన నన్ను పిలిపించుకొని ప్రిన్సిపాల్ ఆయన నేను ముగ్గురం కూర్చుండి అప్పుడు డిస్కషన్ చేసినాం. డిస్కషన్ సార్ నో ప్రాబ్లం నేను చేపిస్తానండి. అప్పుడు ఆ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ నేను ఎన్ఎస్ఎస్ నాగ్పల్లిలో రామకృష్ణపురంలో 50 మందితోటి వారం రోజులు చేసినాం. కరీంనగర్ సార్ కాలేజీకి పంపించాను నన్ను ట్రైనింగ్కి కొత్తగా. అప్పుడు నేను తీసుకొస్తానే ఎన్ఎస్ఎస్ అనేది ఇప్పుడు ఇక్కడ నిలిచింది. దానికి మంచి స్పందన పవర్ ఉంటుంది. ఎన్ఎస్ఎస్ అంటే మామూలు కాదు. మీరు చదువుతున్నారు కదా, ఎవరికైనా మార్కులు తక్కువ వస్తే ఎన్ఎస్ఎస్ సర్టిఫికేట్ తీసుకొని ఏ కాలేజీలో వెళ్ళండి, మీకు సీటు ఖచ్చితం, జాబ్ ఖచ్చితం. దానికి అంత ప్రాధాన్యత ఉంటుంది. అర్థమైందా? మన సార్ ఉన్నారు, శాస్త్ర సార్ ఉన్నారు. వీళ్ళు ఎక్కడ, ఏ ఊరు, వాళ్ళ జీతం ఎంత, వాళ్ళది ఏ ఊరు, వాళ్ళు ఎంత కష్టపడుతారు. మీ అందరి కోసం ఈ కాలేజీ పేరు నిలబెట్టడానికి కోసం మన టీచర్లు ఇక్కడ రూమ్ తీసుకొని ఎన్నో కష్టాలు పడుతూ ఇక్కడే ఉండి మీకు చదువు చెప్తున్నారు అంటే ఎంత తపన, వాళ్ళకి ఎంత మంచి ఆలోచన. వచ్చాం, క్లాస్ అయిపోయింది, కాలేజ్ అయిపోయింది, వెళ్ళిపోయామని కాదు. సార్ చెప్పారు ఇది ఒక తొలి దశ. ఇక్కడ నుండే మీ గోల్, మీరు ఏం అవ్వాలన్నది ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా? కాదండి మళ్ళీ స్టూడెంట్ లజ్జాలి ఉండదు క్షణమైన ఖాళీ ఓరి సోదరా హంగమనిదిరా. ఉత్సాహపడ్డారా? ఓకే, థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సభకు నమస్కారం. ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల కొడిమ్యాల ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు వీడ్కోలు ముఖ్య అతిథి మరియు ఇంటర్మీడియట్ విద్య
జగిత్యాల జిల్లా అధికారి శ్రీ నారాయణ సార్ గారిని స్వాగతం సుస్వాగతం. జగిత్యాల జిల్లా ఇంటర్ విద్యా అధికారిగా పనిచేసి మన కళాశాల స్థితిగతులన్నీ మార్చేసి మనల్ని ఎంతో చైతన్యపరిచి తొందరగానే రిటైర్ అయిన మా రిటైర్డ్ ప్రిన్సిపల్ అనడం కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. కానీ వెంకటేశ్వర సార్ గారిని మనము సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఒక స్కూల్ కానీ గతంలో ఉన్న పరిస్థితులలో ఇక్కడ రావడంతో పాటు దాన్ని నిలుపుకోవడానికి చాలామంది ప్రజాప్రతినిధులు మరియు పూర్వ విద్యార్థులు వాళ్ళు పడ్డ కష్టాన్ని మీ కళ్ళ ముందు ఉంచారు. కాబట్టి వారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు. మంచి చైతన్యవంతమైన స్పీచ్ ఇచ్చారు సార్. మీరు చాలా ఉత్సాహంగా ఉండాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి అన్ని రకాలుగా సహాయం చేయాలి. మన కళాశాల గొప్పతనము, మన కొడిమ్యాల అంటేనే ఒక చైతన్యము. నేను ఇక్కడికి రాగానే గమనించింది, విద్యార్థుల్లో చదివే విద్యార్థులు చాలా మంది ఉన్నారు. అట్లాగే స్పోర్ట్స్ విషయంలో మన మండలం ఎప్పుడు ముందు ఉంటాయి. మల్యాల కొడిమ్యాల చాలా పోటీ పడుతూ ఉండే మేము చదువుకున్నప్పుడు. వాలీబాల్ ముఖ్యంగా నాకు తెలిసింది, వాలీబాల్ అప్పుడు చాలా బాగుండే. పాత్రికేయ మిత్రులు కానీ చిన్న విజ్ఞప్తి ఏంటంటే, మన కళాశాల చాలా బ్రహ్మాండంగా ఉంది. కొంత మనకు మౌలిక వసతులు లేవు. అది మనకు ఒకవైపు బౌండరీ ఉంది, ఇంకొక వైపు బౌండరీ లేదు. దాన్ని కొద్దిగా మీరు మన ఎమ్మెల్యే గారు, మన ఇన్ఛార్జ్ మంత్రి గారి ద్వారా మీరు సాధిస్తే మనకు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలామంది చాలా అసాంఘిక సంఘటనలు జరుగుతున్నాయి. మీకు ఫోటోలు చూపిస్తాను. సో అది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే మన బౌండరీ మనకు ఉంటే మనం ఏదైనా చేసుకోవచ్చు. అట్లాగే ఎంతో మంది విద్యార్థులు ఇప్పుడు మనకు స్టేట్ టీమ్కి సెలెక్ట్ అయిన విద్యార్థులు మన కాలేజీలో ఉన్నారు. కబడ్డీ కానీ, ఖోఖో కానీ, క్రికెట్లో మన విద్యార్థినులు డిస్ట్రిక్ట్లో మరియు స్టేట్లో సెలెక్ట్ అయి ఉన్నారు. వాళ్ళు అద్భుతంగా రాణిస్తున్నారు. వాళ్ళకు మోటివేషన్ చేయాలంటే ప్రతి కళాశాలకు లేదా హై స్కూల్కి ఒక కాలేజీ గ్రౌండ్ అనేది చాలా ముఖ్యం. అటువంటి సౌకర్యం మనము ఏర్పరచుకోవాలి. ఎందుకంటే అది మీ ద్వారానే సాధ్యం. ఎందుకంటే మేము ఒక 5 సంవత్సరాలు ఇక్కడ పనిచేసి వెళ్ళిపోతాము, కానీ మీరు ఇక్కడే ఉంటారు. కళాశాల మీది, ఈ ప్రాంతం మీది, ఇక్కడే ఉంటారు. కాబట్టి దీన్ని కొద్దిగా పెద్దల దృష్టికి తీసుకెళ్ళి తొందరగా వచ్చే అకాడమిక్ సంవత్సరంలో మా విద్యార్థులకు సౌకర్యంగా ఉండే విధంగా మీరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుతూ, సార్ గత ప్రశ్నపత్రాల్లో వచ్చిన ముఖ్యమైన ప్రశ్నలు విద్యార్థులతో చదివి రాయిస్తున్నాము. ఇది ప్రయత్నం జరుగుతుంది సార్. తప్పకుండా ఈసారి మంచి రిజల్ట్ తీసుకొద్దామని మేము చెప్పాము. జగిత్యాల జిల్లా రిజల్ట్లో ఎప్పుడు కూడా మంచి స్థానంలోనే ఉంది. ఇప్పుడు కూడా మనం ఆ స్థానాన్ని నిలపడానికి మీరందరూ సహకరించాలి. ఎందుకంటే మీ కొరకు అన్నీ చేస్తున్నాము. మీరు మా కొరకు చేయాల్సిన ఒక పని, మీరందరూ పాస్ అవ్వడం. స్టేట్ ర్యాంకు సాధించే విద్యార్థులు ఉన్నారు, అటు ఆర్ట్స్లో ఇటు సైన్స్లో. కాబట్టి వాళ్ళందరినీ ప్రోత్సహించాల్సిన అవసరం మనందరిపైన ఉంది. అలాగే మీ అందరికీ ఒక 4 రోజుల్లో పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి అందరికీ శుభాకాంక్షలు, ఆశీస్సులు, అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు చెప్తూ, మరి ఇప్పుడు మనం పిలవగానే జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ అసోసియేట్ అధ్యక్షులైనటువంటి వై రమేష్ బాబు సార్ గారిని మాట్లాడవలసిందిగా వచ్చింది. నమస్కారం. ప్రభుత్వ జూనియర్ కళాశాల కొడిమ్యాలలో ఈరోజు నిర్వహిస్తున్న కల్చరల్ ఫేర్వెల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఇంటర్ విద్యాధికారి శ్రీ నారాయణ సార్ గారు, మరియు ఈ మధ్య ఇంటర్ జిల్లా విద్యాధికారిగా మరియు కళాశాల ప్రిన్సిపాల్గా రిటైర్ అయిన వెంకటేశ్వర సారు, మరియు ఈ కళాశాల ప్రిన్సిపాల్ వేలు సార్, మరియు వేదిక పైన మిగతా వాళ్ళు, తర్వాత విద్యార్థులందరికీ నా యొక్క శుభ ఆశీస్సులు. సో ఇక్కడ
మీ కాలేజీలో పెట్టిన మంచి స్పీకర్ మోటివేటర్ ఉన్నారు. భాస్కర్ సార్ చెప్పిన తర్వాత మాట్లాడిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళు మాట్లాడడానికి ఏం లేదు. నిజంగా చెప్పాలంటే చాలా ఇన్స్పైర్గా ఉన్నది భాస్కర్ సార్ చెప్పే స్పీచ్. అంటే విద్యార్థులు మీ యొక్క లక్ష్యం ఏంటంటే ఇంటర్మీడియట్ ముందు మీకు పరీక్షల్లో పాస్ కావడం. సో ఇక్కడ ఏంటంటే మీరు ఈ 2 సంవత్సరాల సమయం అనేది చాలా కీలకం. అంటే సమయాన్ని వృధా చేస్తే తర్వాత బాధపడాల్సి వస్తుంది. కాబట్టి మీరు సార్ చెప్పినట్టు ఇప్పుడు 30 రోజుల ప్రణాళిక, 10 రోజుల ప్రణాళిక. సో ఇంకా ఇవాళ మనకు ఫస్ట్ అంటే ఇంకా 5th నుంచి ఎగ్జామ్స్, ఇంకా మధ్యలో ఒక 3 days మాత్రమే ఉన్నది. సో మీరు సమయాన్ని వృధా చేయకుండా మీరు సబ్జెక్ట్స్లో ప్లాన్ ప్రకారం చేసుకొని ప్రణాళిక ఏర్పరచుకొని చక్కగా చదివి విద్యార్థులందరూ పరీక్షల్లో కూడా ప్రథమ శ్రేణిలో కానీ ద్వితీయ శ్రేణిలో కానీ ఉత్తీర్ణులై ఈ కళాశాలకు తర్వాత మీ యొక్క స్టాఫ్కు ఈ కొడిమ్యాల్ మండలానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సంపాదించే గుణము కన్నా సంపాదించిన సంపదలో దానం చేసే గుణం అన్నింటికన్నా మిన్న అన్న మన పెద్ద సార్ కె వెంకటేశ్వర్ సార్ మనకు కళాశాలకు మంచి విలువైన గ్రీన్ వన్ బహుమతిగా ఇవ్వడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిఎల్ఈఓ జగిత్యాల నారాయణ గారు మరియు మేధావుల ఖని అని చెప్పవచ్చు. మీరు ఇదివరకు చూశారు కదా, భాస్కర్ కానీ తిరుపతి కానీ ఇంకా మిగతా అంతా ఈ బృందం అంతా కూడా వాళ్ళు మాట్లాడుతుంటే అవర్స్ టుగెదర్గా మాట్లాడుతూ ఆ మాట్లాడే అంశాలు కూడా ఒక స్పష్టత ఉంటుంది. నిజంగా నేను కూడా అసలు వాళ్ళ యొక్క స్పీచెస్ని వింటూ కొన్ని ఇలా కూడా ఉంటుందా అనే ధోరణిలో నేను ఉండగలిగాను. వైస్ వాళ్ళ యొక్క మూమెంట్స్ నేను ఇక్కడ కూర్చుండి అబ్జర్వ్ చేస్తున్నాను. ఎవరు కూడా మరి అంత మంచి చక్కటి స్పీచెస్ ను ఎవరు కూడా అంత కాన్సన్ట్రేట్ చేస్తలేదు, వినట్లేదు. కొంతమంది అటు చూస్తున్నారు, కొంతమంది ఇటు చూస్తున్నారు, ముచ్చట్లు పెడుతున్నారు. అంటే మీకు ఈ స్పీచెస్ యొక్క సారాంశం ఏంటో మీకు పూర్తి స్థాయిలో తెలిసి ఉంటే ఫ్యూచర్లో మరి ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది మీరు కొద్దిగా ఆలోచించగలిగితే మీరు ఇక్కడ చాలా ఫోకస్ చేస్తారు. ఇప్పుడు ప్రిన్సిపల్ గారు అన్నారు చూడండి, ఇంత చెప్పిన విషయాల్లో కనీసం ఏ ఒక 2 విషయాలపైన అయినా కానీ మీ యొక్క మనస్సుకు కట్టుతుంది, నచ్చుతుందేమో అనే ఉద్దేశంతో చెబుతూ ఉంటుంటారు. కాబట్టి ఏది కూడా మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. ప్రతి ఒక్క టీచర్ తన యొక్క అమూల్యమైనటువంటి సమాచారాన్ని అందిస్తుంటారు. కాబట్టి ప్రతి విషయాన్ని మీరు చాలా గమనించాలి, దాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మనము జీవితంలో మంచిగా సక్సెస్ అవుతుంటాము. విన్నారా? కాబట్టి విన్నారా, ప్రతి మనిషికి 2 మనస్సులు ఉంటాయి. ఒకటి పాజిటివ్, రెండవది నెగిటివ్ ఎనర్జీతో కూడి ఉంటాయి. ఎప్పుడూ కూడా నేను ఇదివరకు కూడా చెప్పు, నెగిటివ్ ఎనర్జీ కలిగినటువంటి మనస్సు వద్దులే బోరేస్తుంది, ఏ చదువుతాము అని చెబుతూ ఉంటుంది. ఇంకొక మనసు ఏం చెప్తూ ఉంటుంది, నో ఈ అంశాన్ని నువ్వు ఫోకస్ చేసి బాగా చదవగలిగితే నీకు మేధస్సు పెరుగుతూ ఉంటుంది, కాబట్టి చదువు అని ఇంకో మనసు చెప్తుంటుంది, పాజిటివ్ మనసు. ఓకే, చాలా మందికి అందరికీ ఈ నెగిటివ్ ధోరణి అనేది ముందు పడుకున్న తర్వాత, నేను పడుకునే ముందు మీరు ఆలోచించండి, నేను ఉదయము 5 o'clock ఖచ్చితంగా లేవాలి అని మీరు అనుకోండి. 5 అవుతుంది, రింగ్ పెట్టుకోండి, అలారం పెట్టుకోండి, అలారం మోగుతుంది, లేస్తాము. లేచి అప్పుడు మన నెగటివ్ ఎనర్జీ ఆ రెండవ మనసు ఏం చెప్తుంది, ఇంకొక 10 నిమిషాలు పడుకుంటే బాగుంటుంది, ఎందుకులే ఒక అరగంట సేపు పడుకున్న తర్వాత మళ్ళీ లేవచ్చులే అని మన నెగటివ్ వెంటనే మనము ప్రభావితం చేస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలా, మనం ఒకవేళ మన యొక్క మైండ్ ని స్ట్రాంగ్ గా పెట్టుకోగలిగితే, ఈ కళాశాల నుండి ఇక వీడికోళ్ళు చెప్పేస్తున్నారు అంటే ఇక వెళ్ళిపోతూ ఉంటారు. అయినా మళ్ళీ తర్వాత కూడా ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యంగా గర్ల్స్ కి చెప్తూ ఉండడం ఏంటంటే, చాలా మట్టుకి
ఇక వాళ్ళ పేరెంట్స్ ఇక ఇంటర్మీడియట్ అయిపోయింది కదా, ఓ సర్టన్ ఏజ్ వచ్చింది, ఒక 18 సంవత్సరాలు ఇక వచ్చేసాయి కదా, అమ్మాయికి పెళ్లి చేసేద్దాం, ఇక మా బరువు బాధ్యత తీరుతుంది అని ఒక నోషన్ డెవలప్ అవుతుంటుంది. ఆ నోషన్ ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్వీకరించకూడదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కనీసము డిగ్రీ స్థాయి వరకు అయినా కానీ రాగలగాలి. ఎందుకు చెప్తున్నానంటుంటే ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా చేసిందే భీమా ఎంతో హుషారుగా ఉన్నది హరే 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 రామ మరి ఇలా ఎలా వచ్చేసిందే భీమా ఎంతో హుషారుగా ఉన్నది క్రికెట్ లో ఇప్పుడు మొన్న ఎస్ఎఫ్ లో స్టేట్ కు కెప్టెన్ ఆ టీమ్ కు మన కరీంనగర్ టీమ్ కు కెప్టెన్ మంచి ఒకసారి రాదు సార్ ఒక విషయం ఏంటంటే ఎంత వీలైతే అంత మనం ఎంకరేజ్ చేస్తే మన జిల్లా పేరు నిలబెడతాడని ఆశిస్తున్నాం సార్. సార్కు నమస్కారం. అదేవిధంగా సార్ స్టేట్ లెవెల్లో హెచ్జిఎఫ్ గర్ల్స్ టీమ్ లో సార్ కళాశాల నుండి ముగ్గురు సార్ ఇక్కడ చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేసి స్టేట్ లెవెల్ దాకా తీసుకెళ్ళాం సార్. అందులో వైష్ణవి స్టేట్ కరీంనగర్ టీం నుండి స్టేట్ లో స్టేడియంలో ఆడొచ్చిన అరవింద స్టేడియంలో హైదరాబాద్ లో. ఒకసారి పైగా బిగ్ క్లాప్స్. అదేవిధంగా ఎస్ పూజ బ్యాట్స్మెన్ సార్. ఈ అమ్మాయి మంచి బౌలర్ సార్. స్టేట్ లో నేషనల్ వెళ్ళడానికి కూడా చాలా ఎలిజిబిలిటీ ఉన్నారు సార్. ఎస్ పూజ కమాండ్ డేస్. నవిత మీరు ముగ్గురు మన కాలేజీ నుండి స్టేట్ అమ్మాయి బౌలర్ సార్. అమ్మాయి ఇద్దరు బ్యాట్స్మెన్. ఒకసారి బిగ్ క్లాప్స్. అదేవిధంగా మనకు ఈనాడు కప్లో కూడా అంటే సిఈసి ఫస్ట్ ఇయర్ ఖోఖోలో జిల్లా స్థాయిలో ఆడింది. పి జ్యోతి ఎంపీ ఫస్ట్ ఇయర్ జిల్లా స్థాయిలో కబడ్డీలో సెలెక్ట్ అయింది. ఇక్కడ చాలా మంది విద్యార్థులు చాలా రకాలుగా ప్రోత్సహిస్తున్నారు సార్. కళాశాల మాజీ ప్రిన్సిపల్ గారు వెంకటేశ్వర్ గారు మరియు డిఈసి మెంబర్ రామేష్ బాబు సార్ మరియు కళాశాల యొక్క ప్రిన్సిపల్ ఎఫ్ఎస్సి వేణు గారు మరియు పాత్రికేయ మిత్రులు విద్యార్థులు అందరికీ నా యొక్క నమస్కారములు. ఈ కార్యక్రమంలో చిన్న వెళ్తు అనిపించింది. కార్యక్రమం పేరేమో వీడ్కోలు సమావేశం. వీడ్కోలు సమావేశంలో వీడ్కోలు చెప్పేది ఎవరు, తీసుకునేది ఎవరు అంటే మీకు తెలిసే ఉంటుంది. కానీ ఎవ్వరు కూడా ఏం మాట్లాడలేరు. ఈ మాట్లాడడం ద్వారా ఈవెంట్ బ్యాట్స్మెన్గా ఆడి వచ్చినటువంటి విద్యార్థికి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఆయన ఆ యొక్క క్రికెట్ ఆడని నమ్ముకుంటే ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది. తను చదివేటువంటి పై చదువులలో ఈ క్రికెట్ ఆట అనేటువంటిది మంచి గుర్తింపు తెస్తుంది. ఆయనకు ఒక సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఆటలో ఉన్నది. అలాంటి సాటిస్ఫాక్షన్ అనేది మీకు కూడా ఉండాలనేటువంటి ఒక కోరిక మీకున్న ఇద్దరు రావాల్సిందిగా మరి వారికి ఆహ్వానము. ఎందుకంటే చదివే వాళ్ళంటే నాకు ఇష్టము. అంటే ఈ విధంగా నా కనీసం చిన్న ఎంకరేజ్మెంట్ మెమొరబుల్ గా ఉంటుందనేటువంటిది నా యొక్క ఉద్దేశము. వీటిని మీరు ఇష్టంగా స్వీకరించి మీ యొక్క ప్రతిభను చదువు రూపంలో కూడా కాలేజీలో టాపర్గా నిలవాలని, జిల్లాలో కూడా మీరు టాపర్ రావాలనేటువంటిది నేను కోరుకుంటున్నాను. ఆ తగ్గిన యొక్క గెలిచిన మీరు నింపాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదనేటువంటిది మీకు సూచిస్తున్నాను. గత సంవత్సరంలో చెప్పాలంటే రిజల్ట్ లీస్ట్గా ఉన్నది.
మన కొడిమాల రిజల్ట్. ఈసారి ఈ విద్యా సంవత్సరంలో డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ ఉండే పాలుంటే 50 రూపాయలని, ఇంకా దాంట్లో నెయ్యి ఉన్నట్లయితే దాని విలువ 500 రూపాయలు ఉంటుందండి. అంటే బాటిల్లో ఉండేటువంటి ద్రావం అనేటువంటిది బాటిలోకి వాల్యూ పెంచుతుంది. మరి అలాగే నేనేమంటున్నా అంటే విద్యార్థులకు మీకు కూడా వాల్యూ ఉండాలి కదా. ఆ వాల్యూ మీకు దేని వల్ల వస్తుంది? మీ యొక్క క్రమశిక్షణ వల్ల వస్తుంది. ఆ యొక్క ప్రస్థానంలో ఆ అబ్బాయి 2 ఇయర్స్ తర్వాత ఇంటర్మీడియట్ కోర్సులో ఆయన హెచ్ఈసి గ్రూప్ లో స్టేట్ టాపర్ అయినాడు. స్టేట్ టాపర్ అంటే రాసేటువంటి 50,000 మంది విద్యార్థులలో ఎందరుంటారు హెచ్ఈసిలో? 50,000 మంది. ఈడీలో కూడా అన్నింటిలో కూడా నేను ఒక స్టేటస్ మెయింటైన్ చేశాను. ఫస్ట్ క్లాస్ మార్క్స్ నాకు వస్తుండే, నియర్గా 70% వస్తుండే. ఒక సందర్భంలో నాకు ఇప్పటికీ నాకు గుర్తుంది ఏంటంటే, అలాంటి మెమొరబుల్ మూమెంట్స్ ఉన్నటువంటివి మీలో ఉండాలి అంటే, 10 మందిలో బెస్ట్ అనిపించుకోవాలంటే, మీ వాడకట్లో మీరు బాగుండాలంటే, మీ యొక్క సమాజంలో మీ బంధువర్గం లోపల బెస్ట్ స్టూడెంట్ అని అనిపించుకోవాలంటే, మీ పేరెంట్స్ నా కొడుకు నా కూతురు అని ధైర్యంగా సమాజంలో చెప్పుకోవాలంటే, ఆనందాన్ని కల్పించాలంటే అదంతా ఎవరి చేతిలో ఉన్నది? ఎవరి చేతులు ఉంది? గురువుల చేతులు ఉందా? మా చేతులు ఉందా? మీ చేతులు ఉంది కదా. అనుకుంటే సాధ్యమవుతున్నటువంటి ఈ యొక్క ఉదాహరణ ద్వారా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సంతోషించే వాళ్ళం మేమే అవుతున్నటువంటిది తెలియజేస్తూ, మరి అవకాశం ఇచ్చినటువంటి కళాశాల బృందానికి కృతజ్ఞత తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. మీ కళాశాల రిజల్ట్ కానీ టాపర్ కానీ మీ కాలేజీ నుంచి కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అంటే మీ యొక్క ఆహ్వానించినటువంటి కళాశాల బృందానికి మరియు ఇంత ఇంట్రెస్టింగ్ గా మండలంలోని విలేకరులు కార్యక్రమంలో పార్టిసిపేట్ అవుతున్నందుకు వారికి కూడా నా తరఫున, మా జిల్లా తరఫున వారికి మనస్పూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే ఏ కార్యక్రమం చూసినా కానీ సాధారణంగా ఫోన్ చేసి రిపోర్ట్ అడుగుతారు. మీరు ఉండి టైం ఇస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. మా సిబ్బంది, మా యొక్క అధ్యాపకుల కృషిని మీరు గమనిస్తున్నారు. ఇంతకంటే వాస్తవంగా చేసేది ఎవరు లేరు. కానీ దాన్ని స్వీకరించి ఆ దారిలో కూడా కృషి చేసినట్లయితే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటున్నటువంటిది మరి మేము ఆశిస్తున్నాం సార్. మీరు కూడా కళాశాల యొక్క విద్యార్థుల సంఖ్య పెరిగే క్రమంలో పట్ల పెంచడానికి కోసం మీ వంతుగా కృషి చేయండి. మీరు లైవ్గా ప్రోగ్రామ్ చూస్తున్నారు, అధ్యాపకులు వింటున్నారు, కాబట్టి మీరు కూడా వీలైన గారికి మరియు ఇతర అధ్యాపక బృందం మరియు స్టూడెంట్స్కి నా యొక్క ధన్యవాదాలు. జనరల్గా ఫేర్వెల్ డే అనేది ఒక మరపురాని రోజు ఎవరి లైఫ్లో అయినా. ఎందుకంటే గత 1-2 ఇయర్స్ నుంచి మనం కలిసి చదువుకుంటూ ఉంటాం. కొత్త మంది పరిచయం అవుతారు. వాళ్ళందరినీ విడిపోయి మనం వెళ్ళడం అనేది చాలా బాధాకరమైన రోజు. కాకపోతే ఇంటర్మీడియట్ అనేది చాలా ఇంపార్టెంట్, దేనికైనా బేసిక్. ఎందుకంటే ఇప్పటిదాకా మీరు ఏం చేసినా అది మైనర్స్, బిలో 18 ఇయర్స్. సో కొంచెం ఏమైనా ఎగ్జామ్షన్స్ ఉంటాయి. బట్ మీరు ఎప్పుడైతే ఇప్పుడు బయటికి వెళ్తున్నారో, నెక్స్ట్ హైయర్ స్టడీస్, డిగ్రీస్, బీటెక్, సో అండ్ సో అదర్, అవన్నీ మీ లైఫ్ డిసైడ్. మీకు ఇప్పుడున్న ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ మీకు జస్ట్ ఒక 21-23 ఇయర్స్ వరకే వీళ్ళంతా ఫ్రెండ్స్. తర్వాత మొత్తం వాళ్ళకి ఫ్యామిలీస్ వస్తాయి. వాళ్ళందరూ వాళ్ళ రోడ్డు వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది, సో అండ్ సో వాళ్ళకి జాబ్స్ వస్తాయి, లేకుంటే వేరే పోతారు. ఇక్కడ ఎవడైతే చదవకుండా ఆగరా మిగిలిండో వాడు అట్లే మిగిలిపోతాడు. వాడిని ఎప్పుడు పట్టించుకుంటారు కానీ 23 ఇయర్స్ తర్వాత ఎవడు పట్టించుకోడు. వాళ్ళ లైఫ్ ఏందో, వాళ్ళ ఫ్యామిలీ ఏందో అదే చూసుకుంటారు. సో జాగ్రత్త. నెక్స్ట్ మీరు వేసే స్టెప్ అనేది చాలా జాగ్రత్తగా వేయండి. మీకు 18 ఇయర్స్ వస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ గ్రూప్ 4 కానీ, లేదంటే పీసీ కానీ, చాలా ఎస్ఎస్సి, జీడీ కానీ, అవన్నీ పోటీ పరీక్షలకు మీరు ఎలిజిబుల్ అవుతారు. సో జాగ్రత్తగా మీరు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. అండ్ నేను ఇక్కడ ఎక్కువసేపు మాట్లాడుకోదలుచుకోలేదు, ఎందుకంటే అందరు ఎంజాయ్ మూడ్ ఉన్నారు. అక్కడ కల్చరల్ అండ్ ఫేర్వెల్ ఈవెంట్ అని రాసి ఉంది. సో నేను ఎక్కువసేపు సోది చెప్పి మీ టైం అంతా వేస్ట్ చేయదలుచుకోలేదు. సో అవసరమైతే మనం ఏమైనా పర్సనల్గా ఇంటర్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ వాళ్ళతోటి వేరే మీటింగ్ ఏమైనా ఉంటే మాట్లాడదాం సార్. నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.
ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు మా కాలేజీలో. Lacto.